యోగి బాబు బోట్ టీజర్ ఎలా ఉందంటే బాబాయ్, మన ఇండియాను బ్రిటిష్ ప్రభుత్వం పాలిస్తున్న రోజుల్లో 1943 మద్రాస్ ప్రెసిడెన్సీపై జపాన్ బాంబుల వర్షం కురిపించింది. ఆ సమయంలో ప్రాణాలు కాపాడుకోవడానికి ఓ 10 మంది ఎవరికి సంబంధం లేని వాళ్ళు బోటు ద్వారా సముద్రంలోకి వెళ్తారు. ఈ గ్యాప్ లో జరిగే ఎస్కేప్ డ్రామానే ఈ బోట్ సినిమా. సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ బోటుకు ఒక బొక్క పడి బోట్లోకి నీళ్లు వస్తాయి. అప్పుడు ఆ 10 మందిలో ఒక ముగ్గురు బోట్ను ఖాళీ చేస్తేనే మిగిలిన వాళ్ళు బతుకుతారు. అంటే ఆ ముగ్గురు సముద్రంలో దూకాలి. ఇదేంట్రా దేవుడా అంటుంటే మరోవైపు ఆకలితో ఉన్న సొరచేప బోటు చుట్టూనే తిరుగుతూ ఉంటది. ఇలాంటి సమయంలో బోట్లో ఉన్న వాళ్ళు అసలు ఏం చేశారు, వాళ్ళ మధ్య జరిగిన గొడవలేంది, అసలు వాళ్ళు ఎలా తప్పించుకున్నారనేదే బోటు సినిమా. ఇది తమిళ సినిమా బాబాయ్. ప్రస్తుతానికి తమిళంలోని టీజర్ ఉంది. ఈ టీజర్ మన నాగ చైతన్యకి బాగా ఇంప్రెస్ చేసిందంట. అందుకే ట్విట్టర్లో అది ఎక్స్ ద్వారా మనకు షేర్ చేశారు. 1 నిమిషం 20 సెకండ్లు ఉన్న ఈ టీజర్ సినిమా ప్రేక్షకుడిని ఒక అవగాహన వచ్చేలా చేసింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ నడిచింది. ఇలాంటి సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసిన మన తెలుగు వాళ్ళు కూడా చూస్తారు. అంత బాగుంది బోట్ టీజర్. మీకు బోట్ టీజర్ ఎలా అనిపించిందో, యోగి బాబు కామెడీ మీకు ఎంతమందికి ఇష్టమో అలా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.